పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మికి. ఈరోజు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చర్చించుకుందాం. మొదటగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే, విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట, 38 మంది మృతి. మృతుల్లో 16 మంది మహిళలు, 8 మంది చిన్నారులు. ఇక మరో 50 మందికి పైగా ఆసుపత్రిలో ఉన్నారు. ఇకపోతే కనుక నిన్న తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో సినీ నటుడు అలాగే టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో భాగంగా అంటే సాయంత్రం 7:30 సమయానికి ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలందరూ ఒకేసారి రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి 38 మంది అయితే మృతి చెందారు. ఇక మరొక వార్తను చూసుకుంటే, తెలంగాణను పునర్నిర్మాణిద్దాం, గ్రూప్ 1 విజేతకు నియామక పత్రం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో బట్టి విక్రమార్కతో పాటు మిగతా మంత్రులందరూ కూడా కనిపిస్తున్నారు. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాం. ఇక కొలువుల పండుగల గ్రూప్ 1 విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే వేతనంలో 10% కోత వేసేలా చట్టం తెస్తామని వెల్లడి. ఇక కొందరు కాలం కలిసొచ్చి గెలిచి కారణ జన్ములుగా వ్యవహరించారని వ్యాఖ్య. ఇకపోతే కనుక నిన్న ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్లో పాస్ అయిన తర్వాత మంచి మెరిట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలను అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అయితే కనుక ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే మరొక వార్తను చూస్తే, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఎలా ఇస్తారు? ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా పిటిషన్లపై విచారణ, హైకోర్టు ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘానికి నోటీసులు. ఇక చట్టం తెచ్చే అధికారాన్ని ఎవరూ ప్రశ్నించజాలరు, సంక్షేమ చట్టంలో జోక్యం చేసుకోరాదు, హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం. ఇకపోతే కనుక జనాభా గణాంకాలు సేకరించారు, ఇందుకోసం కమిషన్లు ఏర్పాటు చేశారు. బీసీల జనాభా 53% దాటింది. బీసీలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి భాగంగా వారికి రిజర్వేషన్ 42% పెంచాలని అయితే. ఇకపోతే హైకోర్టు అయితే కనుక ఈ బీసీ ఇప్పుడు వరకు మనకు తెలిసిందే, ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 9ని పాస్ చేసింది బీసీలకి 42% రిజర్వేషన్ కోసం. సో దీనిపైన హైకోర్టు స్పందిస్తూ ఇటు గవర్నర్ దగ్గర కూడా ఈ యొక్క బిల్ అనేది పెండింగ్లో ఉన్నప్పుడు జీవో అనేది ఎలా పాస్ చేస్తారని చెప్పేసి హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ఎన్నికల నోటిఫికేషన్ పై వచ్చిన ఈ పిటిషన్లపై కూడా విచారణ అని చెప్పేసి హైకోర్టు మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే, ఆంధ్రజ్యోతి, సినీ హీరో విజయ్ సభలో పెను విషాదం, కన్నీటి కరూర్, తొక్కిసలాట్లో 38 మంది దుర్మరణం, 100 మందికి పైగా క్షతగాత్రులు. ఇక 38 మంది చనిపోగా ఇంకా చాలా మంది అయితే గాయాలు పాలయ్యారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక ఇదే వార్త, 42% జీవో ఎలా ఇస్తారు? ఇక ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టం కింద రిజర్వేషన్లు 50% మించరాదు, సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లేదు, బీసీలకు రిజర్వేషన్లు నుంచి మంచి ఉద్దేశమే, చేసేదేదో చట్ట ప్రకారం ఉండాలి, జీవో 9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు. ఇకపోతే ఏదైతే ఈ జీవో నెంబర్ 9ని పాస్ చేశారో దీన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. గవర్నరు ఆమోదం పొందకుండా వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు కొత్త జీవోను ఎలా పాస్ చేస్తారు? ఈ 42% రిజర్వేషన్ అనేది మంచి పద్ధతే, కానీ అది అంతా కూడా చట్ట ప్రకారం కూడా చేస్తే మంచిదని చెప్పేసి కూడా హైకోర్టు చెప్తున్నట్లు తెలుస్తుంది. అలాగే స్థానిక ఎన్నికలపై ముందుకే న్యాయ సలహాతో నేడో రేపో షెడ్యూల్. ఇక బీసీలకు 13 జిల్లా పరిషత్లు, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, జనరల్ 8 గెజిట్ జారీ. ఇక మరొక వార్త, కళ్ళు మూసి తెరిచేలోగా వరదతో మూసి పరివాహక ప్రాంతాల్లో అల్లకల్లోలం. ఇక వేల ఇళ్ల మునుక అంతా 10 నుంచి 20 నిమిషాల్లోనే. ఇకపోతే కనుక నిన్న కురిసిన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలో అన్ని ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే మూసి అయితే కనుక ఉగ్ర రూపం చూపించింది. ఈ యొక్క కురిసిన వర్షానికి 10 నుంచి 20 నిమిషాల లోపే ఈ మూసి అనేది ఎక్కువ నీళ్లు రావడంతో అక్కడ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే ఇళ్ళన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. అలాగే అక్కడ అంటే మూసి నడుఒడ్డునున్న ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా మొత్తం మునిగిపోయింది. అలాగే మరొక వార్తను చూసుకుంటే, 10 ఏళ్ల పాలకులు నమ్మక ద్రోహులు, అధికారం ఇస్తే నిరుద్యోగులను నట్టేట ముంచారు, 10 ఏళ్లలో గ్రూప్ 1 నిర్వహించలేని అసమర్థులు, మేం ప్రకటిస్తే కడుపులో విషంతో అడ్డుకునే కుట్ర, 40 ఏళ్లలో చేయలేనిది 19 నెలల్లో పూర్తి చేశాం, గ్రూప్ 1 అధికారులుగా బాధ్యతతో ఉండండి.
ఇకపోతే కనుక నిన్న గ్రూప్ 1 అధికారులకు నియామక పత్రాలు అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, అంటే గత ప్రభుత్వం చేయలేని పనులు, అంటే మేము 19 నెలల్లో పూర్తి చేశాము ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది. అలాగే ఎవరైతే నియమితులయ్యారో అభ్యర్థులందరికీ కూడా ఈయన అనేక సూచనలు అయితే ఇచ్చారు. తెలంగాణని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మంచి పనులు ఎలా చేయాలనే విషయాలపైన. సో ఇక మరొక వార్తను చూసుకుంటే, ఆదుకునే మిత్రుల్లా పోలీసులు, ప్రజలకు అనుకూలమైన పోలీసింగే లక్ష్యం. తప్పు చేసిన వారికి శిక్షలు పడితేనే నేరస్తుల్లో భయం. పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు కోర్టుల ముందు ఉంచాలి. ఇక సివిల్ పంచాయతీలకు పాల్పడితే చర్యలు తప్పవు. ఇక ఇప్పుడు రేపు కాబోయే డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి మాట్లాడిన మాటలు అయితే ఒక ఇంటర్వ్యూలో, నమ్మి గెలిపిస్తే నమ్మక ద్రోహం, కాలం కలిసి వచ్చి గెలిచినంత మాత్రాన కారణ జన్ములు కాలేరు, కొలువుల పండుగలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. ఇకపోతే కనుక శిల్పకళా వేదికగా గ్రూప్ 1 అభ్యర్థులకు అందరికీ నియామక పత్రాలు అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పైన కూడా ధ్వజం ఎత్తినట్లుగా అయితే ఇందులో చేర్చడం జరిగింది. అలాగే భయపెట్టిన మూసి, భారీ వర్షాలకు హైదరాబాద్లో పోటెత్తిన వరద. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం, నీట మునిగిన పరివాహక ప్రాంతాలు, ఎంజీబీఎస్ మూసివేత. ఇకపోతే నిన్న కురిసిన వర్షానికి నగరంలో అన్ని ప్రాంతాలు కూడా నీట మునిగాయి. మెయిన్గా అయితే కనుక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు అనే అక్కడ నుంచి గేట్లు ఎత్తేయడంతో వాటర్ అనేది మరింత దిగువ ప్రాంతాలకు రావడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే ఇటు మూసి కూడా ఉగ్రరూపం దాల్చడంతో ఆ పరివాహక ప్రాంతాలందరూ కూడా ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, అలాగే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా మూసేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనం చూస్తే విజువల్స్లో చూసుకుంటే చాదర్గఢ్లో డ్రోన్ ద్వారా ఆహారం పంపిణీ అయితే చేస్తున్నారు. ఇక ఆదాయం డబుల్, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు డబుల్ ఆదాయం కల్పించడానికి బీజేపీ చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ అన్నారు. ఇక ఆయన శనివారం ఒడిశాలో 50,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారని చెప్పేసి అంటున్నారు. ఇక ఫ్యూచర్ సిటీకి నేడు అంకురార్పణ. ఇక మరొక వార్తను చూసుకుంటే, తమిళనాడులో ఘోరం, విజయ్ ప్రచారంలో తొక్కిసలాట, 38 మంది మృతి, 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక మిగతా 45 మందికి కూడా గాయాలయ్యాయి. తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపుపై అంత తొందర ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఇక పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయలేదు, రిజర్వేషన్లు పెంపునకు అసెంబ్లీ తీర్మానం కాదనలేం. ఇక అయితే ఆ బిల్లును ఇంకా గవర్నర్ ఆమోదించలేదు, పెండింగ్లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారని చెప్పేసి హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. పోలీస్ బలుపు, విధుల్లో ఉన్న ఏపీ హైకోర్టు డ్రైవర్ లక్ష్మీనారాయణపై దాడి, చెంప కందిపోయేలా పదే కొట్టిన మంగళగిరి సిఐ శ్రీనివాసరావు. ఇక తాను హైకోర్టు డ్రైవర్నని చెప్పినా కనీసం పట్టించుకోలేని పోలీసులు అంటున్నారు. ఇక జడ్జిలకు అత్యవసరంగా ఫైళ్లు ఇవ్వాలని చెప్పినా వినని వైనం. నువ్వేంటిరా డ్రైవర్ నా కొడుకువి, నువ్వు నాకు చెప్పేది అని చెప్పేసి నేను సిఐని అంటూ పొట్టలో గట్టిగా గుద్దిన సిఐ. ఇకపోతే ఈ వార్తకు సంబంధించి హైకోర్టులో డ్రైవర్గా పనిచేస్తున్న ఒక ఆయన పైన పోలీసులు తీరుకు సంబంధించి వార్తల్లో అయితే పొందుపరచడం జరిగింది. అలాగే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు, విధుల్లో చెడ్డ పేరు తెచ్చే వారిపై చర్యలు ఉంటాయి, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల కట్టడిపై దృష్టి పెడతా, శిక్షల శాతం పెంచేలా నేర దర్యాప్తు ప్రతిష్ఠిస్తాము. ఇకపోతే కనుక కొత్తగా ఎన్నికైన డీజీపీ శివధర్ రెడ్డి అనేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన యొక్క వర్క్ కోసం ఎంత భద్రతగా ఉండాలో, ఆ వర్క్ ఎంత విధులు అనేవి ఎంత చక్కగా పూర్తి చేయాలనే విషయం పైన కూడా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాగే మరొక వార్త, వైఎస్ జగన్ అందరినీ గౌరవించారు, చిరంజీవిని, సినిమా పరిశ్రమ పెద్దలను సాదరంగా ఆహ్వానించారు, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో చొరవ చూపారు, ఏ ఒక్కరిని అవమానించలేదు, వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం తగదు. ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సిపి ఆనంద్, అలాగే హైదరాబాద్ కమిషనర్గా సజ్జనరు, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, విజిలెన్స్ డీజీగా విజయ్ కుమార్, మిగతా వాళ్ళు కనుక ఏసీబీ డీజీగా చారు సిన్హాకు అనేక బాధ్యతలు అయితే ఇచ్చారు. అలాగే వీరితో పాటు మరొక 20 మందిని అయితే కనుక ఐపీఎస్లను బదిలీ అయితే చేశారు మిగతా పోస్టులకి. సో ఇవి ఇవాల్టి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. అయితే రేపటి వార్తాపత్రికలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.